కరీంనగర్ కేంద్రంగా ఇసుక మాఫియా మళ్లీ కోరలు చాచినట్లు తెలుస్తుంది. ఉదయం 6 గంటల నుంచి మానేరు జలాశయంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు నడుస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టపగలే దందా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇసుక మాఫియా కన్నేసి వారి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. కరీంనగర్ కేంద్రంగా ఇసుక మాఫియా మళ్లీ కోరలు చాచినట్లు తెలుస్తుంది. ఉదయం 6 గంటల నుంచే మానేరు జలాశయంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు నడుస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టపగలే దందా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఇప్పటికే అధికారులు ఇసుక మాఫియా కన్నేసి వారి అక్రమాలపై ఆయకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. లక్ష్మి, కరీంనగర్ కేంద్రంలో ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి దందా 3 కోలు 6 కాయలుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ మానేరు జలాశయం ప్రాంతంలో ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా ఇసుక మాఫియా వాళ్ళు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం 6 గంటల సమయం నుండే ఇసుక ట్రాక్టర్లను తీసుకొచ్చి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది. అవతల వైపున కరీంనగర్ ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధి వస్తుంది. మరొక వైపు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి అయితే వస్తుంది. కానీ ఇప్పుడు ఉదయం ఇదంతా కూడా ఈ తతంగం ప్రతి రోజు జరుగుతూనే ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు, రెవెన్యూ అధికారులు, అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదంటూ మానవ సహజ సంపదనంతా కూడా కొల్లగొడుతున్నారంటూ కూడా తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విషయాలు చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇక ఉదయం 6 గంటల నుంచే ఇక్కడంతా కూడా అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. అంతేకాదు, ఇక్కడ చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. మనం స్వతంత్ర టీవీ వచ్చి విజువల్స్ తీస్తున్న సమయంలో కూడా ఇసుక మాఫియా సంబంధించినటువంటి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఏమాత్రం భయం లేకుండా, జంకు వణుకు లేకుండా అక్కడ కొంతమంది లేబర్లను పెట్టి మరి ఇసుకను అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లను నింపుతున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. కానీ ఇవన్నీ ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఏం చేస్తున్నారన్న విమర్శలు అయితే చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా కరీంనగర్ సిపి గౌస్ అలాం ప్రస్తుతం సొంత వ్యక్తిగత కారణాలను అయితే గత కొద్ది రోజులుగా లీవ్ లో ఉన్నారు. ఇదే అదనుగా భావించినటువంటి ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులైతే ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇక గతంలో కూడా చూసుకున్నట్లయితే స్వతంత్ర టీవీ చేసినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ కార్యక్రమం ఏదైతే ఉందో 100 డైల్ లైవ్ లో 100 డైల్ చేసినప్పటికీ కొంతమంది ఒక పోలీస్ అధికారి మనకు ఫోన్ చేసి మరి పోలీసులే దొంగలుగా ఉన్నారు, కొంతమంది ఇసుక మాఫియా వారి వద్ద నుండి డబ్బులు తీసుకొని ఇటు పోలీసులు వస్తున్నారు, అదే విధంగా మీడియా వాళ్ళు వస్తున్నారన్న సమాచారాన్ని వారికి ఇసుక మాఫియా వారికి చేరవేస్తున్నారన్న సమాచారాన్ని కూడా మనకు లైవ్ లో చెప్పడం జరిగింది. మరి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇసుక మాఫియాకు సంబంధించిన ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అడ్డు అదుపు లేకుండా పోయిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ విజువల్స్ చిత్రీకరించడానికి వచ్చినటువంటి మీడియాపై కూడా ఇసుక ట్రాక్టర్లు స్పీడ్ గా వచ్చి అంటే డాష్ ఇచ్చేటువంటి విజువల్స్ కూడా చాలా మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటూ కూడా సామాన్య ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.